తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. మరియు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుందని, ఈ మేరకు పూర్తి షెడ్యూల్ను కూడా ఈసీ విడుదల చేసింది. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు ప్రారంభమై అక్టోబర్ 21 నామినేషన్లకు చివరి తేదీగా, అక్టోబర్ 22 నామినేషన్ల పరిశీలనగా, అక్టోబర్ 24 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులైనటువంటి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపింది. అలాగే బీజేపీ నుంచి కూడా దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి సహా 4 అభ్యర్థులు ఆశావాలుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.